మరికొద్ది గంటల్లోనే కన్యా రాశి వారికి రాజయోగం. మే నెల 7, 8, 9 తేదీల్లో మిమ్మల్ని ఇచ్చి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. 1000 రెట్ల శక్తితో రాజయోగం కలగబోతూ ఉంది. మరికొద్ది గంటల్లోనే కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే అదృష్టం ఏ విధమైనటువంటిది, మే నెల 7, 8, 9 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. విందు వినోదాలలో పాల్గొని ఆనందాన్ని గడుపుతారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. గణపతి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. శుభప్రదమైన ఫలితాలు సాధించడానికి కాలం మీకు ఒక స్నేహితుడిలాగా సహకరిస్తుంది. మీ పనులను ఒక క్రమశిక్షణతో కూడిన సైనికుడిలాగా పూర్తి చేయండి. ప్రారంభించిన తర్వాత చంచలత్వాన్ని జయించండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సానుకూలమైన ఫలితాలనే ఆయుధాలతో ముందుకు సాగాలి. ప్రతికూల ఆలోచనలు మీకు విశ్వాసాన్ని ఒక బలహీనమైనటువంటి పునాదిలా మార్చవచ్చు. కాబట్టి మీ మనసును మంచి ఆలోచనలతో నింపండి. ఆధ్యాత్మికంగా మీ భాగ్య గురుబలం ఒక రక్షణ కవచంలా మిమ్మల్ని కాపాడుతుంది. మీ ప్రయత్నాలు ఒక అద్భుతంలాగా సఫలమవుతాయి. ఈ రాశి వారికి సమయం మీకు చాలా గొప్ప మేలు కూడా జరుగుతుంది. బాధ్యతాయుతమైన నిరంతర సాధన ఒక అమూల్యమైన నిధిలాగా మీకు ఉపకరిస్తుంది. మీరు ఏమి చేయాలని అనుకుంటున్నారో ముందుగానే ఒక స్పష్టమైన ప్రణాళికను రచించండి. మొహమాటం అనేది బలహీనత కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో వారితో చెప్పకుండా ఏ పని చేసినా సరే అది ఒక చిక్కుముడిలాగా తయారవుతుంది. మీరు ఎవరికైనా సరే డబ్బు ఇస్తే అది ఒక మాయలాగా తిరగరాదు. కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడిన తరువాత అటువంటి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఒక వ్యూహకర్తలాగా వేయాలి. తెలివిగా వ్యవహరిస్తే ప్రమాదాలు ఒక కలలాగా కనుమరుగైపోతాయి. మీరు ఒక గొప్ప లాభాలు అనేవి అందుకుంటారు. శివుని ధ్యానించడం మీ జీవితానికి ఒక దివ్యమైనటువంటి వెలుగును ప్రసాదిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ కన్యా రాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో వీరు పట్టిందల్లా కూడా బంగారం వలె వీరి జీవితం అయితే మారబోతోంది. మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో మీరైతే చూడబోతూ ఉన్నారు. ఈ కన్యా రాశి వారికి మరికొద్ది గంటల్లోనే మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా అన్నవారి మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి నుండి శనిదేవుడు 6వ స్థానం నుండి 7వ స్థానంలోకి ప్రవేశించే సమయంలో కన్యా రాశి వారికి పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తారు. మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. మీ యొక్క వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది. మరొక వైపు గురుడు 9వ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు ఉంటాయి. మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు. మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి. ఈ రాశి వారికి జూలై మినహా ఏడాది పొడవునా పూర్తి ప్రయోజనాలు అయితే పొందే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు చేయాలి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక, ఉద్యోగ, విద్య, ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి కెరియర్ పరంగా
గురుడు ఈ ఏడాది 9, 10వ స్థానంలో సంచారం చేయడం చేత కన్యా రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి మే తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయండి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తిని చూపిస్తారు. వ్యాపార పరంగా కన్యా రాశి వారికి ఏడాది మొదట్లో మీరు అనేకమైన విజయాలు అనేవి సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు. కేతు ఇదే రాశిలో రాహు 7వ స్థానం నుండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేపట్టకండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో చక్కటి విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు కూడా చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనము లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. కన్యా రాశి వారికి ప్రేమ సంబంధంలో చాలా ఓపికగా ఉండాలండి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. అయితే మీ జీవితంలో తక్కువ శ్రద్ధ ఉంటుంది. మే నెల తర్వాత శనిదేవుడు 7వ స్థానంలోకి ప్రవేశించినప్పటి నుండి కూడా మీ ప్రేమ జీవితం కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు. మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది. అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేసుకోవడానికి గురుగ్రహం బాగా సహాయపడుతుంది. ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ యొక్క సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తారు. విద్యారంగంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు. గురుడి ప్రభావంతో ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది. మే తర్వాత విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు కూడా సాధిస్తారు. ఈ కాలం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు అనేవి చాలా మెరుగుపడతాయి. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా మృదువైన మనసును కూడా వీరు కలిగి ఉంటారు. వీరు ఆవేశానికి ఉక్రేషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పనిని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు యందు కీర్తించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనేటటువంటి స్వభావాలు కూడా కలిగి ఉంటాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.